చెప్పిన టైం కంటే 10 నిమిషాల ముందే కోర్టు నుంచి వెళ్ళిపోయాడు. ఇది ఇవాళ తెలంగాణ సిబిఐ కోర్టులో, నాంపల్లి సిబిఐ కోర్టులో మనం చూసిన ఒక పరిణామం. సహజంగా కోర్టులో ఇవాళ వాయిదా ఉంది అని అంటే ఎవరికైనా కోర్టుకు అటెండ్ అవ్వాలంటే ఇంకా ఆ రోజు వేరే పనులు ఏం పెట్టుకోరు. ఎందుకంటే ఆ కేసు ఎన్నో కేసు ఎప్పుడు వస్తుందో, మహా అయితే మధ్యాహ్నం లోపు అయిపోతుంది, లేకపోతే సాయంత్రం దాకా ఉంటుంది ఇట్లా అనుకుంటారు. కానీ పర్ఫెక్ట్గా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎవరు అంత ఫిక్స్డ్గా పెట్టుకోగలిగే ఇది ఎవరికి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే షెడ్యూల్ రిలీజ్ చేశాడు. 11:30కి వెళ్తా, 12:30కి వెళ్ళిపోతా. రాత్రి డిబేట్ కూడా చేసాం మనం. ఇంత పర్ఫెక్ట్గా కోర్టు వాయిదాని ఆయన పర్ఫెక్ట్గా ఇంత టైం ఎలా పెట్టుకున్నాడు ఏంటని. సరే కొన్ని ఉంటాయి అలాగ మనం ఆ ప్రిడిక్షన్. కాకపోతే ఒకటి, ఆ టైంకి అలా స్టార్ట్ అయ్యి ఆ టైంకి ఇలా అయిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అంచనా ఉందే, అది అద్భుతం. పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్. ఇక అది ఎందుకు ఎలాగా అంత పర్ఫెక్ట్గా ఆయన అంచనా వేశాడు, అంత పర్ఫెక్ట్గా ఎలా ఆ టైంకి వెళ్ళిపోయాడు, అది ప్రభువుకి దేవుడికి వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇవాళ కోర్టుకు వచ్చిన ఈ పర్యటనలో వందల సంఖ్యలో, కొద్దిగా ఎక్కువ మాట్లాడుకుంటే వందలు కాదు కానీ 2-3 వేల దాకా అటెండ్ అయ్యారు. ఈ కార్యకర్తలు అటెండ్ అవ్వడం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కానీ, కోర్టు దగ్గర కానీ, మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి లేరు వాళ్ళు. ఏదో 100 మంది 200 మంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు. ఎయిర్పోర్ట్ దగ్గర, కోర్టు దగ్గర మాత్రం విపరీతమైన షో, మామూలు షో కాదు. సో ఈ షో ఎందుకు చేశాడు, ఎలా చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా డిబేటబుల్ ఇష్యూ. నువ్వు కోర్టుకి వెళ్తూ బల ప్రదర్శన చేయడము అనేది మరి కోర్టు వారు ఎలా తీసుకున్నారో, దీన్ని ఎలా ఏంటి అనేది నాకు తెలియదు. కానీ న్యాయవర్గాలు మాత్రం దీన్ని కొంచెం సీరియస్గానే చర్చిస్తున్నాయి. కోర్టు వాయిదాకి వెళ్తూ బల ప్రదర్శన అనేది, ఎందుకంటే చాలా కోర్టులు ఉన్నాయి, చాలామంది తోపులు, చాలా పెద్ద తోపులు వెళ్తూ ఉంటారు విచారణకి, కోర్టు విచారణకి. ఈ తరహా ఇది ఒక కొత్త పోకడ. ఇది వ్యవస్థలకు సవాల్ చేస్తున్న పోకడ, వ్యవస్థల ఇంటిగ్రిటీని ప్రశ్నిస్తున్న పోకడ ఇది. కోర్టు వాయిదాలకు వెళ్తూ రాజు వేడల రభసకు అన్నట్టుగా బల ప్రదర్శన చేయడం అనేది డెఫినెట్గా న్యాయ వ్యవస్థకి విసిరిన ఒక సవాల్ లాగానే అందరు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ హైకోర్టులో, సిబిఐ కోర్టులో లాయర్లు కూడా ఇదే చర్చ, ఏంటి ఈ పరిస్థితి అని. తెలంగాణ పోలీసు కూడా ఎలా అలో చేశారు ఇంతమందిని అసలు ట్రాఫిక్ డైవర్షన్లు అవసరమా? ఒక ఆర్థిక నిందితుడు, ఆర్థిక నేరస్తుడు కోర్టు వాయిదాకు వస్తే ట్రాఫిక్ డైవర్షన్లు అవసరమా? ఎందుకు తెలంగాణ పోలీసు ఇంత ఓవర్ యాక్షన్ చేశారనే చర్చ కూడా నడుస్తోంది. ఎవరి ప్రాపకం కోసం, ఎవరి దీనికోసం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, ఇక్కడ కీలకంగా చర్చించదలుచుకున్నది, జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చాడు? ఇది వ్యాలిడ్ క్వశ్చనే కదా. చాలాసార్లు వచ్చాడు కదా హైదరాబాదు. ఆయన బెంగళూరు వెళ్తూ హైదరాబాద్ వచ్చి వెళ్తాడు. మధ్యలో సీక్రెట్గా లేదా అందరికీ తెలిసేలా హైదరాబాద్ వచ్చి వెళ్తాడు. లండన్ వెళ్ళేప్పుడు కూడా హైదరాబాద్ వచ్చే స్పెషల్ ఫ్లైట్లో లండన్ వెళ్తాడు.
ఎన్నోసార్లు, ఒకసారి కాదు ఎన్నోసార్లు పెళ్ళిళ్ళకో పేరెంటాళ్ళకో హైదరాబాద్ వస్తాడు. ఎప్పుడైనా ఈ బల ప్రదర్శన జరిగిందా? నా సూటి ప్రశ్న. ఎప్పుడైనా ఇలాగా జన సమీకరణ, జనాన్ని తరలించడం, ర్యాలీ తీయడం ఎప్పుడైనా జరిగిందా? ఎవరు చెప్పినా సరే సమాధానం. ఎలక్షన్ ముందు లండన్ వెళ్ళాడు, భారతి గారితో సహా ఇక్కడి నుంచే ఫ్లైట్ మారి వెళ్ళాడు. ఆ రోజు డౌట్ కూడా అందరు వ్యక్తం చేశారు, ఏదో సూట్ కేసులు అది ఇదని. నేను సూట్ కేసుల జోలికి వెళ్ళడం లేదు, ఎందుకంటే సూట్ కేసులు కంపెనీయే పెట్టినట్టున్నాడు ఆయన, కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళడంలా. అప్పుడు ఎప్పుడైనా ఈ రకమైన బల ప్రదర్శన, ఈ రకమైన జన సమీకరణ జరిగిందా? క్వశ్చన్ నెంబర్ 1 టునైట్. క్వశ్చన్ నెంబర్ 2, ఇవాళ కోర్టు దగ్గర కానీ బేగంపేట దగ్గర కానీ చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వైసీపీ నాయకులు కనపడ్డారు. పేర్ని నాని కావచ్చు, ఇంకా కొంతమంది, ఇంకా చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పాల్సిన అవసరం ఏముంది, అందరూ చూశారు కదా. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చారా వీళ్ళు? నిన్న ఒక సమావేశం జరిగింది, పేపర్లో వార్త వచ్చింది. ఏంటది? కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని ఇలాంటి ఒక కొంతమంది నాయకులతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యాడు. అయితే అందరూ అనుకున్నారు ఏంటంటే వాళ్ళు సరిగా పనిచేస్తున్నారా లేదా, పార్టీ పరిస్థితులు ఏంటి, నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి అని సమీక్షించాడని అందరూ అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నెవర్ వరీస్ అబౌట్ కాన్స్టిట్యూన్సీలో పార్టీ పరిస్థితులు కానీ, నాయకుల పనితీరు కానీ అయ్యేమనుకోడు. లాస్ట్ మినిట్లో ఏదో డబ్బులు పెడదాం అని దీంట్లో ఉంటాడు. కానీ నిన్న సమావేశం ఏంటయ్యా అంటే, వీళ్ళందరికీ హైదరాబాద్లో ఇంతో అంతో పలుకుబడి ఉంది, వాళ్ళ అనుచరులు, వాళ్ళ ఎవరో ఉంటారు కదా, ఇవాళ దీనికోసం జనాన్ని రెడీ చేయండి అని చెప్పే సమావేశం అది. అది ఫ్యాక్ట్. నిన్న నాయకులందరినీ సమావేశపరిచి మీరు వెళ్ళండి, అక్కడ మీ అనుచరులని, మన వాళ్ళందరినీ అక్కడ రెడీ చేయండి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఇవాళ దాదాపు 100 కార్లలో 2-3 బస్సుల్లో ఇటు కడప వైపు నుంచి ఇటు మిగతా జిల్లాల నుంచి కూడా హైదరాబాద్కు వచ్చినట్టుగా వాళ్ళే చెప్తున్నారు వైసీపీ నాయకులే. ఏంటిది? దీని దుర్మార్గం అనాలనా, దౌర్భాగ్యం అనాలనా? నేనైతే దౌర్భాగ్యమే అంట. ఎందుకంటే కోర్టుకు వాయిదాకు వెళ్ళే వ్యక్తి ఈ రకమైన ప్రదర్శన చేస్తుంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? వ్యవస్థలకి ఇది సవాల్లాగానో లేకపోతే ఇది ఒక యాంటీ డెమోక్రటిక్ ఇది గానో కనిపించట్లేదా? ఆలోచించుకోవాలి. ఇక తర్వాత టైం, నేను ఫస్ట్ చెప్పిన టైం. వచ్చాడు, లోపల 20 నిమిషాలు అరగంట ఉన్నాడు, వెళ్ళాడు. పర్ఫెక్ట్. ఆయన చెప్పిన టైం, ముహూర్తం, పంతులు గారు ముహూర్తం పెడితే తాళి కట్టినట్టు పర్ఫెక్ట్గా వచ్చాడు, పర్ఫెక్ట్గా అటెండ్ అయ్యాడు, పర్ఫెక్ట్గా వెళ్ళాడు. ఇది ఎలా సాధ్యం? అంత పర్ఫెక్ట్గా ఎలా ఇది ఆయన? పైగా ఆయన 16వ కేసు ఇవాళ, అలాంటిది ఫస్ట్ అవర్లోనే. ఓకే, ఈ అంశాలన్నీతో పాటుగా నెక్స్ట్ ఎలా ఉండబోతోంది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ? ఇది కొంచెం ఇంపార్టెంట్. చిన్న బ్రేక్ తర్వాత దీని మీద చర్చను చూద్దాం.